హాయ్ గైస్, ఈరోజు మనం 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 6th లెసన్లో ఉన్నటువంటి పోమ్ నో మెన్ ఆర్ ఫారిన్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. ఏ మనిషి కూడా ఫారిన్ కాదు, అంటే ఏ మనిషి కూడా ఇతర వ్యక్తి కాదు, అందరూ ఒక్కటే అనే కాన్సెప్ట్ మనకి పోయిన్లా కనిపిస్తుంది. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ సమ్ పీపుల్ యాజ్ స్ట్రేంజ్ ఆర్ అదర్ కంట్రీస్ యాజ్ ఫారిన్? ఎప్పుడైనా మీరు అనుకున్నారా వాళ్ళు స్ట్రేంజ్గా ఉంటారు కనిపించడానికి, ఇతర దేశస్తులు, వాళ్ళు ఫారినర్స్ అని ఎప్పుడైనా థింక్ చేశారా? ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది లుక్స్లో కావచ్చు, యూనిఫామ్లో కావచ్చు. అలా వీ హ్యావ్ మెనీ వేస్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ అదర్ పీపుల్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ యాజ్ దెమ్. వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే అని అనుకోవడానికి రకరకాల వేస్ ఉంటాయి. మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. దే మే బిలాంగ్ టు ఏ డిఫరెంట్ కంట్రీ, ఎందుకంటే వాళ్ళు మన దేశస్తులు కాదు, మేబీ వేరే కంట్రీకి చెందిన వాళ్ళు అయ్యుండొచ్చు. ఆర్ స్పీక్ ఏ డిఫరెంట్ లాంగ్వేజ్, మన లాంగ్వేజ్ మాట్లాడకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండొచ్చు. అందువల్ల మనం ఏమనుకుంటామంటే వాళ్ళంతా ఫారినర్స్ అని అంటూ ఉంటాం. ఫారినర్స్ అంటే అసలైన మీనింగ్ ఏంది? ఇన్ దిస్ పోమ్ however the poet reminds us of the many ways in which we're all the same, for we're all human. ఈ పోమ్లో ఈ పోయెట్ ఏం చెప్తున్నాడంటే మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళైనా, డిఫరెంట్ కలర్ అయినా కూడా, డిఫరెంట్ అన్నిట్లోనూ చాలా డిఫరెన్స్ ఉన్నా కూడా మన వేష భాషలలో, పద్ధతులలో, కానీ అందరూ సమానమే, అందరూ హ్యూమన్సే అనేది ఈ లెసన్లో చెప్తా ఉన్నాడు మనకి. రిమెంబర్, నో మెన్ ఆర్ స్ట్రేంజ్, నో కంట్రీస్ ఫారిన్, బీనీత్ ఆల్ యూనిఫామ్స్ ఏ సింగిల్ బాడీ బ్రీత్స్. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా స్ట్రేంజ్ కాదు, ఎవ్వరు కూడా ఫారిన్ కాదు. బీనీత్ ఆల్ యూనిఫామ్స్ అంటే మనం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డ్రెస్ సెన్స్ ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ వేషాలు ఉంటాయి, వాళ్ళ వేషధారణ దేశానికి మధ్య మారుతూ ఉంటుంది. కానీ ఏ సింగిల్ బాడీ బ్రీత్స్ లైక్ అవర్స్, మనం ఎలాగైతే ఊపిరి తీసుకుంటా ఉన్నామో వాళ్ళు కూడా అలానే ఊపిరి తీసుకుంటారు, మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. ద ల్యాండ్ అవర్ బ్రదర్స్ వాక్ అపాన్ ఈజ్ ఎర్త్ లైక్ దిస్. వాళ్ళంతా మన బ్రదర్స్ అనమాట. వాళ్ళు ఎటువంటి నేల మీద నడుస్తున్నారంటే మనం ఎటువంటి నేల మీద అయితే నడుస్తున్నామో సేమ్ అటువంటి నేల మీదే వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. ఇన్ విచ్ వి ఆల్ షెల్ లై, మనము వాళ్ళు అంతా కూడా ఇదే అర్త్ మీదనే ఉండాలా, ఇదే అర్త్ మీదనే ఉండాల్సి వస్తుంది మనమంతా. దే టు అవేర్ ఆఫ్ సన్ అండ్ ఎయిర్ అండ్ వాటర్, మనకి ఎలాగైతే తెలుసో సన్ గురించి, ఎయిర్ గురించి, వాటర్ గురించి వాళ్ళకు కూడా తెలుసు. మనం సన్ నుంచి సన్లైట్ తీసుకొని మనం ప్లాంట్స్ అన్ని, పంటలన్నీ పండించుకుంటూ ఉంటాం. సేమ్ వాళ్ళు అట్లనే చేస్తారు. ఈ గాలిని పీల్చుకుంటూ ఉన్నాం, వాళ్ళు అంతే వాటర్ని తాగుతూ ఉంటాం. సేమ్, దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్. ఆర్ ఫెడ్ బై పీస్ఫుల్ హార్వెస్ట్స్, ఇవన్నీ బాగా ఉన్నప్పుడు మంచి పంట ఉంటుంది కదా, సేమ్ మనకి మంచి పంట దొరికినప్పుడు ఎలా అయితే కడుపు నిండా భోంచేస్తామో వాళ్ళు కూడా అంతే. బై వార్స్ లాంగ్ వింటర్ స్టార్వ్డ్, ఈ యుద్ధాలు వచ్చినప్పుడు ఆకలితో ఉంటారు కదా, వితౌట్ ఫుడ్. సేమ్ మనం ఎలాగైతే యుద్ధకాలంలో ఆకలితో ఉన్నామో సేమ్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. పంటలు బాగా పండినప్పుడు కడుపు నిండా భోంచేస్తారు, లేని టైంలో సేమ్ మనలాగానే ఆకలితో ఉంటారు. దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ అస్, అంతా ఒక్కటే. దేర్ హ్యాండ్స్ ఆర్ అవర్స్ అండ్ ఇన్ దేర్ లైన్స్ వీ రీడ్ ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ రోన్. అంటే ప్రతి ఒక్క వాళ్ళ హ్యాండ్స్, దేర్ హ్యాండ్స్ ఆర్ అవర్స్, వాళ్ళ చేతులు మన చేతులు ఒక్కటే, బోత్ ఆర్ సేమ్. అండ్ ఇన్ దేర్ లైన్స్ వీ రీడ్ ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్, కష్టపడి పనిచేసే వ్యక్తి సేమ్ మనలాంటి వ్యక్తి అనమాట. దేర్ ఈస్ నో డిఫరెన్స్ మనకి వాళ్ళకి. ఎవరైతే కష్టపడి పనిచేసే ఒక లేబర్ ఉన్నాడు, సేమ్ అతను ఒక్కడే, మనము ఒక్కటే, అందరూ సమానమే. రిమెంబర్, దే హ్యావ్ ఐస్ లైక్ అవర్స్ దట్ వేక్ ఆర్ స్లీప్, అంటే గుర్తుపెట్టుకోండి, సేమ్ మన కళ్ళు ఎలా ఉంటాయో సేమ్ వాళ్ళ కళ్ళు అంతే. మెలకువలో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ వాళ్ళవి కూడా అలానే ఉంటాయి. అండ్ స్ట్రెంగ్త్ దట్ కెన్ బి వన్ బై లవ్, అంటే ఆ బలం ప్రేమతోనే సాధించగలుగుతాం. స్ట్రెంగ్త్ అనేది ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉన్నప్పుడే బలం ఉంటుంది. సేమ్ అంతే. ఇన్ ఎవ్రీ ల్యాండ్ ఈజ్ కామన్ లైఫ్ దట్ ఆల్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్, ప్రతి భూమి మీద కూడా ఒక కామన్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. అది అర్థం అంటే రికగ్నైజ్ చేయగలం అండ్ అండర్స్టాండ్ చేసుకోగలం. చాలా ఈజీ. ద సేమ్ టైప్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివ్డ్ ఎవ్రీవేర్ విచ్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ కెన్ బి ఐడెంటిఫైడ్. ప్రతి ఒక్క చోట కూడా లైఫ్ అంటే వాళ్ళు బతికే జీవన విధానం ఒకే రకంగా ఉంటుంది, అక్కడైనా ఇక్కడైనా. సో వీఆర్ నాట్ డిఫరెంట్.
లెట్ అస్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, వెనెవర్ వీఆర్ టోల్డ్ టు హేట్ అవర్ బ్రదర్స్, ఇట్ ఈస్ అవర్ సెల్స్ దట్ వీ షల్ డిస్పోజెస్, బిట్రే అండ్ కండెమ్. అంటే ఎవరైనా ఒకరికి చెప్పారనుకో, వాళ్ళని ద్వేషించండి, వాళ్ళు మన వాళ్ళు కాదు అని ఎవరైనా చెప్పారనుకో, అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అవర్ సెల్స్ దట్ వీ షల్ డిస్పోజెస్. మనల్ని మనం దోచుకుంటున్నట్లు, మనల్ని మనం చీటింగ్ చేసుకుంటున్నట్లు, మనల్ని మనం ఈ చెడు విషయాలన్నీ చెప్పి, అంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే. మనం ఒకరిని హేట్ చేస్తే, వాళ్ళు ఫారినర్స్ అన్న కారణంతో, వాళ్ళు మన వాళ్ళు కాదు అన్న కారణంతో మనం ఒకరిని హేట్ చేసినామనుకో, మనల్ని మనమే నాశనం చేసుకున్నట్టు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇట్ ఈస్ ద హ్యూమన్ ఎర్త్ దట్ వీ డిఫైల్. అంటే మనమే నాశనం చేస్తున్నాం ఈ భూమిని. అలా చేస్తే ఇట్ ఈస్ ద హ్యూమన్ ఎర్త్ దట్ వీ డిఫైల్. డిఫైల్ అంటే ఇక్కడ డెస్ట్రాయ్ అని అర్థం. అంటే మన భూమిని మనం నాశనం చేసుకున్నట్టు. అవర్ హెల్స్ ఆఫ్ ఫైర్ అండ్ డస్ట్ అవుట్రేజ్ ద ఇన్నోసెన్స్ ఇవి ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ ఎవ్రీవేర్ అవర్ ఓన్. ఈ ఎయిర్, ఇన్నోసెన్స్ అనే ఎయిర్ని మనం ఏం చేస్తున్నామంటే ఫైర్, డస్ట్ అనే ఈ నరకంతో నింపేస్తున్నాం మనం. అటువంటి హేట్ గనక మనం స్టార్ట్ చేస్తే మన గాలిని కూడా మనం చెడగొట్టిన వాళ్ళం అవుతాం. సో రిమెంబర్, నో మెన్ ఆర్ ఫారిన్ అండ్ నో కంట్రీస్ స్ట్రేంజ్. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ ఫారినర్స్ కాదు, ఎవ్వరూ స్ట్రేంజ్ కాదు, అందరూ ఒక్కటే, అందరూ కూడా సమానమే అని. అదే మనం ఈ లెసన్లో తెలుసుకోబోయే సమరీ అనమాట. నో మెన్ ఆర్ స్ట్రేంజ్ అండ్ నో కంట్రీస్ ఆర్ ఫారిన్. సో పోయేట్ ఏం చెప్తున్నాడంటే, మనకు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటా ఉన్నాం అనుకో, మన అర్తే డ్యామేజ్ అయ్యేది. ఈ యుద్ధాలు వాటన్నిటిని పక్కన పెట్టి చాలా కలిసిమెలిసి హ్యుమానిటీతో బతకాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో అందరికీ పోమ్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.